బేసికలీ ఇట్స్ ట్రంప్ వర్సెస్ అదర్ నేషన్స్ ఇంతవరకు కూడా. కానీ ఇప్పుడు ట్రంప్ వర్సెస్ దేర్ ఓన్ నేషన్స్ సుప్రీం కోర్ట్, దాంతోపాటు అదర్ నేషన్స్ కూడా. నిన్న నైట్ ఒక న్యూస్ అయితే వచ్చింది. ట్రంప్ గారు ఇలా ఎలా పడితే అలా వేరే కంట్రీస్ మీద టారిఫ్స్ వేయకూడదు వితౌట్ యూఎస్ కాంగ్రెస్ పర్మిషన్, అంటే వాళ్ళ పార్లమెంట్ పర్మిషన్ లేకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాల్సిన పవర్ ఇలా ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు, దాన్ని కొట్టివేస్తున్నాము అని చెప్పి వాళ్ళ సుప్రీంకోర్టు ఒక రూలింగ్ అయితే ఇచ్చింది. దానికి వెంటనే ట్రంప్ గారు రియాక్ట్ అవుతూ ఇలా టారిఫ్స్ వేయడంలో తప్పైతే లేదు, ఇప్పుడు నేను గ్లోబల్ టారిఫ్స్ వేస్తున్నాను, అది కూడా 10% అన్ని కంట్రీస్ మీద అని చెప్పి ట్వీట్ చేశారు. ఇంతవరకు ఆయన ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని చెప్పి ఆ యాక్ట్ యూజ్ చేస్తూ ఈ టారిఫ్స్ అయితే వేశారు. కానీ ఇప్పుడు కోర్ట్ ఏం చెప్పింది, ఇలా ఎమర్జెన్సీ అప్పుడు లేకుండా యూఎస్ కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా ఇలా చేయకూడదు అని చెప్పింది. ఇప్పుడు ఏం యూజ్ చేస్తానంటున్నారు ఆయన, ట్రేడ్ యాక్ట్ 1974లో ఒక లా అయితే క్రియేట్ చేశారు వాళ్ళు. దాంట్లో సెక్షన్ 122 ప్రకారం ఇలా యూఎస్ ప్రెసిడెంట్కు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూఎస్ చాలా ట్రేడ్ డెఫిసిట్లో ఉండి ఏదన్నా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చి ఇలా కౌంటర్ టారిఫ్స్ వేస్తూ యూఎస్ ఎకానమీ చాలా క్రంబుల్ అయింది అన్నప్పుడు ప్రెసిడెంట్కి ఒక పవర్స్ అయితే ఉంటాయి. దాని ప్రకారం ఆయన 15% వరకు టాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు 150 days. ఇప్పుడు ఈ పవర్స్ యూజ్ చేసి ట్రంప్ గారు టారిఫ్స్ వేస్తానంటున్నారు. కానీ ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, అన్ఫైర్ కండిషన్స్ వచ్చి అండ్ నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు అని కదా. కానీ యూఎస్లో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా, లేదు. ఈ టారిఫ్ వేయాలంటే ఇప్పుడు ఆయన అలాంటి పరిస్థితి క్రియేట్ చేయాలి. నేషనల్ ఎమర్జెన్సీ అండ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లాగా వచ్చే కండిషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏ కంట్రీ మీద అయినా అటాక్ చేసి. కుచ్ సమజ్మే ఆయా, ఇరాన్ రెడీగా ఉంది ఆయన అటాక్ చేయడానికి. ఇదంతా పక్కన పెట్టండి, అసలు ఇండియా మీద ఇప్పుడు ఎంత టారిఫ్ పడిపోతుంది మన ఎక్స్పోర్ట్స్ మీద. ముందు 50% ఉండే, ఇప్పుడు ఆయన దాన్ని 18% చేశారు. సో ఈ సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఆ 18% కూడా వెళ్ళిపోయి ముందు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉండే మనకు, దాని ప్రకారం 3.5% వరకు ట్యాక్స్ అయితే పడుతుంది. కానీ ఈయన 10% గ్లోబల్ టారిఫ్ అయితే వేశాడు, అంతా కలిపి 13.5% ట్యాక్స్ అయితే పడుతుంది ఇప్పుడు మన మీద. కానీ గ్లోబల్ కండిషన్స్ ఇప్పట్లో అయితే సెటరేట్ అవ్వవు, ఈయన ఏదో ఒక పెంట చేసి మళ్ళీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు గ్లోబల్లో. ఏ ఇష్యూ అయినా సరే ఇట్టే చెప్పేసుకుందాం మీకు ఈజీగా అర్థమయ్యేలా. మరి అయితే నా ఛానల్ ఫాలో చేయాలి కదా, చేసేయండి.